ఇటు మారేడుమిల్లి ఎన్కౌంటర్లో కీలక నేత దేవ్జీ చనిపోలేదని బ్రతికే ఉన్నాడని కుటుంబ సభ్యులు అంటున్నారు. అటు ఇవాళ ఎన్కౌంటర్లో మరణించిన మృతుల్లో దేవ్జీ లేరని సమాచారం. దీంతో ఆయన బతికే ఉన్నాడని తెలుస్తోంది. దేవ్జీ ఎస్ఐబి పోలీసుల అదుపులో ఉన్నాడని తాము అనుకుంటున్నామని దేవ్జీని కోర్టులో హాజరు పరచాలని కోరారు. మళ్ళీ ఎన్కౌంటర్లో ఇగ్మా చనిపోయిందని తెలిసింది. అయితే దీంట్లో భాగంగా విజయవాడలో దేవ్జీకి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ టీంకి సంబంధించిన 9 మంది దొరికినారు. అందులో దేవ్జీ కూడా ఉన్నాడు అని చెప్పేసి మీడియాలో ప్రచారం జరుగుతున్నది. కొందరేమో ఎస్ఐబి అదుపులో ఉన్నాడని కూడా అంటున్నారు. ఒకవేళ నిజమే అయితే దేవ్జీని కోర్టు ముందు ఆధారపరచాలని అతని తమ్ముడుగా నేను మీడియా తరఫున రిక్వెస్ట్ చేస్తున్నా. అతనికి ఎలాంటి ప్రాణహాని తలపెట్టద్దని కోరుకుంటున్నాను. అయితే తను 42 సంవత్సరాల నుంచి అతను ఇంటి నుంచి పార్టీలోకి వెళ్ళిండు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా కుటుంబ సభ్యులను కానీ మమ్మల్ని కానీ కలవలేదు. అయితే ప్రభుత్వం కూడా పోలీసులు కూడా ఏమంటున్నారంటే జనజీవన స్రవంతిలోకి రమ్మని చెప్తున్నారు. అయితే మాకు కూడా చెప్పిండ్రు. మా కూతురు కూడా రీసెంట్గా ఒక 2-3 నెలల క్రితము పెద్దనాన్న ఇంటికి రా అని చెప్పేసి పత్రికా ముఖంగా అతను చేయడం జరిగింది. అతన్ని కోర్టులో హాజరుపరిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం.